విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. భారీ ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు విద్యా విధానంలో మార్పులతో పాటు పరీక్షల నిర్వహణలో సరికొత్త విధానాన్ని అమలు చేయనుంది. 1వ తరగతి నుంచి అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ గురుకుల పాఠశాలలో సిబిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తుంది. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా సిలబస్లో మార్పులు చేపట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వం కొత్తగా నియమించిన విద్యా కమిషన్కు ఈ బాధ్యత కట్టబెట్టాలని ప్రతిపాదించింది రాష్ట్ర సర్కార్. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా విధానానికి ధీటుగా తెలంగాణలో న్యూ స్టడీ పాలసీని తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ నూతన విద్యా విధానం బిల్లును ప్రవేశపెట్టే యోచనలో ఉంది. రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో అంతర్జాతీయ పాఠశాలను దశల వారీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో సిబిఎస్ఈ సిలబస్తో పాటు ఐసీఎస్ విధానాలను అమల్లోకి తేవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని ఆయా సంస్థల అధికారులతో చర్చలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఢిల్లీలోని పాఠశాలలను అక్కడి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దిన అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డికి విద్యాశాఖ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఆ స్కూళ్లను సందర్శించి సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. స్టేట్ సిలబస్ బాగున్నప్పటికీ పోటీ పరీక్షల్లో రాష్ట్ర విద్యార్థులు అనుకున్న ప్రతిభను కనబరచలేదని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సిబిఎస్ఈ సిలబస్ ఉంటే ఐఐటి, జేఈఈ, నీట్, లాసెట్ వంటి పోటీ పరీక్షల్లో తెలంగాణ విద్యార్థులు రాణిస్తారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానంతో పాటు సిలబస్లోనూ మార్పులు చేర్పులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. 3 ఏళ్లకోసారి సిలబస్లో మార్పులు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో సిలబస్ రూపొందించేందుకు చర్చాగోష్ఠులు నిర్వహించనుంది. చర్చల్లో వచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం పూర్తిస్థాయి నిర్ణయం ప్రకటిస్తుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అత్యున్నత ప్రమాణాలతో ఆ పాఠశాలలను నిర్మించడంతో పాటు జాతీయ స్థాయిలో విద్యార్థులు పోటీ పడేలా సిలబస్ను మార్చడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.